నమస్కారం. ఓ 140 ఏళ్ల నాటి చట్టం ఇప్పటికీ మన భద్రతను ఎలా కాపాడుతోందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సహజంగానే చాలా ప్రమాదకరమైన వస్తువులను కంట్రోల్ చేయడానికి తయారుచేసిన ఒక కీలకమైన చట్టం గురించి తెలుసుకోబోతున్నాం. అదే పేలుడు పదార్థాల చట్టం 1884. అసలు దీని వెనుక ఉన్న లాజికేంటో ఇప్పుడు చూద్దాం. అస్సలు పాయింట్ ఇద్దే. పేలడం కోసమే తయారుచేసిన ఒక వస్తువుని ఎలా కంట్రోల్లో ఉంచాలి? ఈ ఒక్క ప్రశ్నలోనే అసలైన సవాలుంది. ఒకవైపు ప్రజాభద్రత, మరోవైపు వాటి అవసరం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలా? ఈ చట్టం ఆ బ్యాలెన్స్ని ఎలా సాధించడానికి ప్రయత్నించిందో చూద్దాం. సరే, ఈ రూల్ బుక్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఓ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్, అసలు పేలుడు పదార్థం అంటే ఏంటి? తరువాత లైసెన్సింగ్ ఎలా ఇస్తారు? రూల్స్ పాటిస్తున్నారో లేదో ఎలా చెక్ చేస్తారు? ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే శిక్షలేంటి? చివరిగా ఈ రూల్స్ ఎవరికి వర్తించవో చూద్దాం. రైట్, ఫస్ట్ పాయింట్. దేన్నైనా కంట్రోల్ చేయాలంటే ముందు అది ఏంటో సరిగ్గా చెప్పాలి గదా. సో ఈ చట్టం ప్రకారం పేలుడు పదార్థం అంటే ఏమిటి? మనమనుకుంటున్న దానికంటే దీని పరిధి చాలా చాలా పెద్దది. ఈ చట్టం పవర్ అంతా ఈ డెఫినిషన్లోనే ఉంది. చూడండి, పేలుడు లేదా మంటల ద్వారా ఏదైనా ప్రభావం చూపించే ఏ పదార్థమైనా సరే అది పేలుడు పదార్థమే. అంటే గన్ పౌడర్, నైట్రోగ్లిసరిన్ లాంటి వాటితో పాటు మనం పండగలకి కాల్చే టపాకాయలు, డిటోనేటర్లు, చివరికి తుపాకీ మందు కూడా అన్నీ ఇది కిందే వస్తాయి. అందుకే ఈ చట్టం ఇంత పవర్ఫుల్. అందుకే కదా 140 ఏళ్లుగా ఇది నిలబడింది. ఓకే, ఏది ప్రమాదకరమో లిస్ట్ అయితే రెడీ అయ్యింది. మరి వాటిని ప్రాక్టికల్గా కంట్రోల్ చేయడం ఎలా? దానికి చట్టం చెప్పిన ఒకే ఒక్క సమాధానం లైసెన్సింగ్. ఇదొక గేట్ కీపర్ లాంటిదన్నమాట. ఇదే ఈ చట్టంలో ఉన్న అస్సలు పాయింట్. చాలా సింపుల్ రూల్. లైసెన్స్ లేకుండా పేలుడు పదార్థాన్ని తయారు చెయ్యలేరు, దగ్గర ఉంచుకోలేరు, అమ్మలేరు, కొనలేరు, ట్రాన్స్పోర్ట్ కూడా చేయలేరు. ఏదీ చేయలేరు. ఈ ఒక్క లైన్ మీదే మొత్తం సిస్టమ్ నడుస్తుంది. ఇది ఈ చట్టానికి వెన్నెముక లాంటిది. అయితే లైసెన్స్ ఇవ్వడమంటే అలా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చారు. దీనికో పద్ధతుంది. ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి, తర్వాత అధికారులు ఫుల్ ఎంక్వైరీ చేస్తారు. అంతా ఓకే అనుకుంటేనే రాతపూర్వకంగా ఆర్డర్ ఇచ్చి లైసెన్స్ మంజూరు చేస్తారు, లేదంటే తిరస్కరిస్తారు. అంతా పక్కాగా పేపర్ మీదుంటుంది. మరి ఎవరికిస్తారు లైసెన్స్, ఎవరికివ్వరు? ఇక్కడ లాజిక్ చాలా క్లియర్గా ఉంది. టెక్నికల్ నాలెడ్జ్ ఉండి సరైన కారణం చూపిస్తే లైసెన్స్ వస్తుంది. అదే మతిస్థిమితం లేని వాళ్లకు, 18 ఏళ్ల లోపు వాళ్లకు, లేదా పబ్లిక్ సేఫ్టీకి ప్రమాదం అనిపించేవాళ్లకు, క్రిమినల్ రికార్డున్నవాళ్లకు లైసెన్స్ అస్సలివ్వరు. అంటే అర్హత ఉన్నవాళ్ల చేతిలో మాత్రమే ఈ పదార్థాలుండాలన్నది పాయింట్. ప్రమాదం జరగకముందే ఆపడమన్నమాట. సరే, రూల్స్ పేపర్ మీద చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బావుంది. కానీ ఫీల్డ్లో వీటిని ఎవరమలు చేస్తారు? వాళ్లకి ఎలాంటి పవర్స్ ఉంటాయి? ఒకవేళ ప్రమాదం జరిగితే ఏం చేస్తారు? ఆ విషయాలు చూద్దాం. ఈ చట్టాన్ని అమలు చేసే ఆఫీసర్లకు చాలా పవర్స్ ఇచ్చారు. వాళ్లు ఏ ప్లేస్లోకైనా, అది ఒక గోడౌన్ కావచ్చు, వెహికల్ కావచ్చు, షిప్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్లి తనిఖీ చేయొచ్చు. పేలుడు పదార్థాల కోసం వెతకొచ్చు, శాంపిల్స్ తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అవసరమైతే వాటిని సీజ్ చేసి నాశనం చేసే అధికారం కూడా వాళ్లకుంది. ఈ పవర్స్ లేకపోతే రూల్స్ ఉండి లాభం లేదు కదా. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతాయి. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? చట్టం దానిక్కూడా ఒక క్లియర్ ప్లాన్ ఇచ్చింది. ఒక ప్రమాదం జరిగి ఎవరికైనా దెబ్బలు తగిలినా లేదా ప్రాణనష్టం జరిగినా వెంటనే చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్కి, దగ్గర్లోని పోలీస్ స్టేషన్కి విషయం చెప్పాలి. తర్వాత జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ ప్రమాదం చాలా పెద్దది అయితే కేంద్ర ప్రభుత్వమే ఒక ఫార్మల్ ఎంక్వైరీ వేస్తుంది. అంటే ఏం జరిగినా ఒక ప్రొసీజర్ ఉంది, కన్ఫ్యూజన్కి ఛాన్స్ లేదు. ఓకే, రూల్స్ ఉన్నాయి, వాటిని చెక్ చేయడానికి ఆఫీసర్స్ ఉన్నారు. మరి ఎవరైనా కావాలని రూల్స్ బ్రేక్ చేస్తే అప్పుడు ఎదురయ్యే శిక్షలు అస్సలు తేలికైనవి కావు. ఇక్కడ చూడండి, ఒక్కో నేరానికి ఒక్కో శిక్ష. ఇల్లీగల్గా తయారుచేసినా, ఇంపోర్ట్ చేసినా 3 ఏళ్ల వరకు జైలు లేదా 5,000 ఫైన్ పడొచ్చు. రెండూ కూడా విధించొచ్చు. అదే ఇల్లీగల్గా దగ్గర ఉంచుకున్నా, అమ్మినా 2 ఏళ్ల వరకు జైలు, 3,000 ఫైను. ఒకవేళ ప్రమాదం జరిగి చెప్పకపోయినా సరే ఫైను లేదా జైలు శిక్ష తప్పదు. సో ఈ రూల్స్ని లైట్ తీసుకునే ఛాన్సే లేదు. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. తప్పు చేసింది ఒక కంపెనీ అయితే అప్పుడు కేవలం ఆ పని చేసిన వాళ్లే కాదు, ఆ కంపెనీకి బాధ్యత వహించే ప్రతి ఒక్కరూ
అంటే మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నవాళ్లు కూడా దోషులే అవుతారు. అంటే బాధ్యత అనేది టాప్ టు బాటం అందరిదే అనమాట. అంతేకాదు, జైలు, ఫైన్లతో పాటు కోర్టు ఇంకో ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. ఆ నేరానికి వాడిన పేలుడు పదార్థాల్ని, వాటి కంటైనర్లని మొత్తాన్ని జప్తి చేయమని చెప్పొచ్చు. అంటే ఫైనాన్షియల్గా కూడా పెద్ద దెబ్బపడుతుందన్నమాట. అయితే ఇంత స్ట్రిక్ట్గా ఉన్న ఈ చట్టంలో కూడా కొన్ని మినహాయింపులున్నాయి. అంటే ఈ రూల్స్ కొందరికి వర్తించవు. అదెందుకో ఎవరికో తెలియాలి కదా. మరి ఈ చట్టం ఎవరికి వర్తించదు? ముఖ్యంగా దేశ రక్షణకు సంబంధించిన వాళ్లకు. అంటే మన సాయుధ దళాలు, అలాగే ఆయుధాలు తయారు చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, వీటికి ఈ చట్టం నుంచి మినహాయింపుంది. ఎందుకంటే వాళ్లకు వాళ్ల సొంత ఇంకా కఠినమైన రూల్స్ ఉంటాయి. అలాగే ఈ చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది వర్తించదు. సో చూశారుగా, 1884లో వచ్చిన ఒక చట్టం, అంటే గుర్రాలు, బగ్గీలు తిరిగే కాలంలో వచ్చిన చట్టం, ఈ రోజుకి మన ప్రజాభద్రతకు ఒక ఫ్రేమ్వర్క్లా పనిచేస్తోంది. టెక్నాలజీ మారింది, ప్రపంచం మారింది, కానీ దీనిలోని ప్రాథమిక సూత్రాలు మాత్రం మారలేదు. అప్పట్లో దీని రాసినవాళ్ల విజన్ ఎంత గొప్పదో కదా. ఇదంతా చూశాక ఒక ప్రశ్న వస్తుంది. అసలు కొన్ని రూల్స్ మాత్రమే వందల ఏళ్లపాటు ఎందుకు నిలబడతాయి? బహుశా సమాధానం దాని సరళతలోనే ఉందేమో. చాలా స్పష్టంగా ఉండటం, ఇంకా అది పరిష్కరించే ప్రాథమిక సమస్య, అంటే ప్రమాదాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలి అనేది ఎప్పటికీ ఉండేదే కావడం వల్ల కావచ్చు. ఒక మంచి చట్టం కాలంతో పాతబడిపోదు, బహుశా మరింత పదునెక్కుతుందేమో. దీని గురించి ఆలోచించండి.